మన బిడ్డలందరినీ వీళ్ళ బిడ్డలు చంపేశారు, వీళ్ళ బిడ్డల్ని మనం ఏం చేయనివ్వకూడదు, బ్రతకనివ్వకూడదు అనుకుంటే మొత్తం అందరినీ చంపేసేవారు అక్కడ. కానీ దేవుని భయం అక్కడ ఉంది. ఎందుకు దేవుని భయం ఉందంటే యాకోబులో ఒక ఉజ్జీవం వచ్చింది. హల్లెలూయా. యాకోబులో ఏమొచ్చిందండి? అంతకుముందు మరి వారి ఇంటి వారి దగ్గర, ఎందుకంటే లాబాను కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కదా వీళ్ళు, అతనికి భార్యలు. అందుకని అక్కడి నుంచి వాళ్ళు తెచ్చుకున్నటువంటి విగ్రహాలను కూడా వాళ్ళు ఏం చేశారంట, కూడా తీసుకొచ్చుకున్నారండి. అవన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కానీ యాకోబు ఎప్పుడైతే జీవాధిపతి అయిన దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి, నాకు కనబడినటువంటి సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి, మనం బేతేలుకు వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టమని నా దేవుడు నాకు చెప్పాడని అన్నాడో, ఇక జీవం గల దేవుని దగ్గరికి వెళ్తున్నాం, మన దగ్గర ఏం ఉండకూడదు, ఈ అన్య దేవతలు ఉండకూడదని అప్పుడు వాటన్నిటిని వారు ఏం చేశారంటే అండి, తీసి పారవేశారు. దేవునికి మహిమ కలుగును గాక.